కొబ్బరి చిత్రాన్నానికి ముందుగా ఏం చేయాలి? మనకి కావాల్సిన మెయిన్ థింగ్ కొబ్బరే కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కొబ్బరి, ఆవాలు, ఎండు మిరపకాయలు, ఈ మూడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం వేపుకోవాలి. అబ్బాయి కొద్దిగా నూనె వేసుకో. ఆవాలు ఉన్నాయి కదా, ఈ ఆవాలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు, కొబ్బరి, మర్చిపోయా కాస్త ఉప్పు వేయాలో, అది చిటికెడు కలుపు చక్కగా. కొబ్బరి బాగా వేగింది. ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లం కూడా ఇందులో వేసుకోవాలి. నువ్వు దీన్ని తీసుకెళ్ళి చక్కగా రుబ్బి పట్టరా. ఓకే, జరగండి మాస్టర్. ఇక్కడ ఉన్న మనిషిలా రావాలి. మళ్ళీ వెళ్ళడం దీనికి ఇక్కడే ఉంటా. 7 నిమిషాలు వెళ్ళు. అయిపోయింది. ఇచ్చావా? ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? కొబ్బరి చిత్రాన్నం. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో నూనె వేసుకోవాలి. ఇక్కడ అన్నం కూడా తెచ్చి ఇక్కడ పెట్టు. అలాగే ఇదిగోండి మాస్టర్, మామిడికాయ ముక్కలు కూడా పెట్టాను. కాంబినేషన్ బాగుంటుంది, మంచి కమ్మగా ఉంటుంది. ఆవాలు, పల్లిపప్పులు, శనగపప్పు, మినపపప్పు, దాంట్లోకి జీడిపప్పు కూడా, కాస్త పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దీంట్లోనే కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే నువ్వు ఇందాక పొడి కొట్టుకొచ్చావు కదా, ఆ పొడి కూడా ఇందులో మిక్స్ చేసి, చింతపండు పులుసు కూడా తీసి పెట్టాను, చింతపండు పులుసు దీంట్లో పోసుకోవాలి. మరి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి కదా. అబ్బాయి పొయ్యి ఆఫ్ చేసి, దానికి కావాల్సిన మసాలా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అన్నం తీసుకుని దాంట్లో వేసి, చూడడానికి అద్భుతంగా ఉంది. తింటే ఇంకెలా ఉంటుందో. కొబ్బరి చిత్రాన్నం తీసుకో బాబాయ్. మాస్టరు, ఇవాళ ఉగాది పండుగ కదా. అవును. మరి ఉగాది పండుగ అంటే చక్కగా మామిడికాయ గుర్తొచ్చేది మనకు మామిడికాయలే కదా. ఈ చిత్రాన్నంలో స్పెషల్ గా మనం మామిడికాయ ముక్కలు కూడా కలుపుతున్నాం. ఆ రుచికి రుచి యాడ్ అయితే మహత్తరహా అనుకోండి. ప్యాన్ పెట్టుకొని నూనె, ఆవాలు, ఎండుమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు, బెల్లం వేసి వేయించి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో నూనె, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, కొబ్బరి పొడి, చింతపండు పులుసు, ఉప్పు వేసి వేయించి అన్నం వేసి కలుపుకుంటే చివరిగా కొబ్బరి చిత్రాన్నంపై మామిడి ముక్కలు చల్లుకుంటే కొబ్బరి చిత్రాన్నం రెడీ.